ఉండగా బాబు వేదిక ఏమన్నా మీద నుంచి అట్లా మాట్లాడారా, పొరపాటున మాట్లాడారా? ఎందుకంటే ఒకవేళ పొరపాటున మాట్లాడుంటే అక్కడ ఈవిడే చెప్పాలి, సార్ మీరు అంది 14, 19, 19, 24 అని. ఈవిడ తెలుగులో ట్రాన్స్లేషన్ 19, 24 అని చేసింది. అదే తెలుగులో కవర్ చేశారు. కానీ అడగాలి కదా, పబ్లిక్లోకి వేరే సంకేతం వెళ్తుందని. ఈమె అడగలేదు. అవును. పోనీ ఏ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే వేదిక మీద ఉన్నారు కదా, గుర్తు చేసి ఉండాల్సింది. ఎవరు చేయలేదు. చేసుంటే కనీసం ట్రాన్స్లేషన్లో తర్వాత ఇచ్చేటప్పుడైనా, అంటే పిఐబి దీంట్లోనన్నా అది ఇచ్చి బ్రాకెట్లో మెన్షన్ చేసేవాడు, అది పొరపాటున మాట్లాడారని తర్వాత చెప్పారు మాకు అనేసి. అదేం లేదు. లేదా ఆ ముక్కను ఆయన నోటీస్కి తీసుకెళ్తే ఆ చివరిలో మైకిస్తేనన్నా అది నేను 14, 19 అని పొరపాటున చెప్పేవాడు. అంటే హిందీలో స్పీచ్ వీళ్ళు కూడా గమనించి ఉండరు సరిగ్గా, బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇక్కడ ఈవిడ మాట్లాడిందే హైలైట్ అయిపోయింది 2019 నుంచి 24. తెలుగులో వాళ్ళకి, హిందీ తెలియని వాళ్ళకి అది తెలుగు ట్రాన్స్లేషన్ క్లియర్ అయ్యింది. ఇది పెద్ద అవును. సహజంగా అది వైసీపీ వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆవిడ దొంగ ట్రాన్స్లేషన్ అని నెట్లో ఇది అడుగుతున్నారన్న పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు. బట్ ఆయన కూటమిలో ఉండగా, కూటమిలో తెలుగుదేశం అవసరం ఉండగా అట్లా చంద్రబాబుని అంటారా అనరని మనకి క్లియర్గా ఉండే. అంతే. కాబట్టి సంథింగ్ ఏదో ఉంది అక్కడ. అది లేదా పొరపాటు అన్నట్టుగా వాళ్ళ మనసులో ఉంది ఏమన్నా అనేసారా, అది తెలియదు. అంతేనా.